తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ నిర్వహిస్తారని, అందులోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణే కాకుండా ఇదివరకున్న రేషన్ కార్డుల్లో కూడా మార్పులు, చేర్పులు, తప్పులు సరిచేయడం వంటివి కూడా వాటికి అవకాశం ఇవ్వనుంది. ఇక ఇందుకోసం ఈ నెల 28వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇక ఈ గ్రామ సభల్లోనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేయటం, పింఛన్ల దరఖాస్తుకు అవకాశం ఇవ్వటం, హౌసింగ్ పైన లబ్ధిదారుల నిర్ణయం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.